హాయ్ వివాస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. సో ఇక ఇందులో మాట్లాడుకుంటే జేఎన్టీయూ హెచ్ గ్రేస్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అది పాత రెగ్యులేషన్ వాళ్ళైనా, ప్రజెంట్ ఇప్పుడున్న R18 రెగ్యులేషన్ వాళ్ళైనా, లేకపోతే రీఅడ్మిటెడ్ అయిన వాళ్ళైనా పాత రెగ్యులేషన్ నుంచి R18. సో దాని ఎలిజిబిలిటీ రూల్స్ తెలియట్లేదండి, అసలు ఎట్లా పడితే అట్లా ఇది అవుతుందని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఈ వీడియో చేయడం జరిగింది. ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. ముందుగా మాట్లాడుకుంటే ఒకటి, ప్రస్తుతం ఉన్న లెక్క ప్రకారం R18 బ్యాచ్ వాళ్ళకు గ్రేస్ మార్క్స్ 30 గ్రేస్ మార్క్స్, 30 ఏమో రెగ్యులర్ వాళ్ళకు, ఇక 23 ఏమో లాటరల్ ఎంట్రీ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. సో వాళ్ళు రెగ్యులర్ వాళ్ళు అయితే డైరెక్ట్గా అప్లై చేసేసుకోవచ్చు. లైఫ్ టైం కింద ఇచ్చినట్టున్నారు. ఇంకా దాన్ని రీవర్క్ చేయలేదు, మామూలుగా దాన్ని రీస్టోర్ చేయలే. పోయిన సంవత్సరం ఒకసారి చేశారు కానీ ఇప్పుడు చేయలేక 30-23 ఇస్తున్నారు. కొన్ని కాలేజీల్లో మాకు లేవు అని చెప్తున్నారంటే అది వాళ్ళ ఇష్టం. అది ఇక అంటే అఫిలియేటెడ్లో అలా చేయరు, అటానమస్లో అలా చేస్తారు. ఇక రీఅడ్మిటెడ్ వాళ్ళు ఉంటే ఏంటంటే థర్డ్ ఇయర్ వరకు, సెకండ్ ఇయర్ వరకు ఒక రెగ్యులేషన్, తర్వాత ఇంకో రెగ్యులేషన్లో చదువుతారు. అలాంటి వాళ్ళకి ఏంటంటే యూనివర్సిటీ రూల్ ప్రకారం ఫస్ట్ ఇయర్ రెగ్యులేషన్లో జాయిన్ అయితే ఆ రెగ్యులేషన్ రూల్సే అప్లై అవుతాయి. ఇక కాలేజీ రూల్స్ ప్రకారం వాళ్ళు రీఅడ్మిట్ అయ్యి ఏ రెగ్యులేషన్లో జాయిన్ అవుతారో ఆ రెగ్యులేషన్లో జాయిన్ అవుతారు. అయితే ఫస్ట్లో యూనివర్సిటీ వాళ్ళు ఏం చెప్పేవారంటే, మీరు యాజ్ పర్ ద రెగ్యులేషన్ మీరు దేనికి 2 రెగ్యులేషన్స్ వచ్చారు కాబట్టి మీరు దేనికి ఎలిజిబుల్ కాదు, మీరు పాస్ అయ్యి తెచ్చుకోవాల్సిందే, 160 అయితే 160, ఎన్ని గ్రేడ్స్ ఉంటే అన్ని గ్రేడ్స్ అని చెప్పడం చేసేవాళ్ళు ఫస్ట్లో. ఆ తర్వాత రాను రాను పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి దాన్ని తగ్గించేసి, సో పలానా ఇయర్లో ఉన్న సబ్జెక్టు క్లియర్ చేసుకుంటే ఈ ఇయర్లో మిగిలిపోయిన సబ్జెక్టులకి గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకునే విధంగా వీళ్ళు వెసులుబాటు కల్పించారు, అంటే ఫెసిలిటీ అనేది కల్పించారనమాట. సో దాని ప్రకారం ఇక రీఅడ్మిటెడ్ వాళ్ళకు కూడా ప్రాబ్లం లేకుండా పోయింది. వాళ్ళు కావాలంటే అటు ఏ అని పెట్టుకోవచ్చు, ఇటు ఈ అని పెట్టుకోవచ్చు, అలా ఉంది. ఓకేనా? సో అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది అడిగేది ఇందులో ఈ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ రూల్స్లో మ్యాథ్స్ సబ్జెక్ట్ పెట్టుకోవచ్చా, లేకపోతే జావా సబ్జెక్ట్ పెట్టుకోవచ్చా, ఎలక్టివ్స్ పెట్టుకోవచ్చు అంటే దేనికైనా పెట్టుకోవచ్చు. మీరు పెట్టుకోకూడదు ఏంటి, ల్యాబ్స్కి పెట్టుకోకూడదు, ప్రాజెక్ట్స్ పెట్టుకోకూడదు, ఇంటర్నల్ మార్క్స్ పెట్టుకోకూడదు. మరి మీరు అడగొచ్చు, ఇంటర్నల్ మార్క్స్ తక్కువ ఉన్న వాళ్ళకి మరి ఎక్స్టర్నల్లో పాస్ అయిపోయి ఉంటే మరి కలుపుతారా అంటే, సో అది కలుపుతారు, నో ప్రాబ్లం. కానీ వీళ్ళకి అర్థం కాదు ఏంటంటే ఇంటర్నల్స్కి మార్కులు చేంజ్ అవ్వవు కదా, కాంట్ బి యాడెడ్ టు ఇంటర్నల్స్ అని ఉంది కదా, అంటే ఇంటర్నల్స్కి యాడ్ చేయరండి, ఎక్స్టర్నల్కి యాడ్ చేస్తారు. ఇక వచ్చేసరికి వీళ్ళు గ్రేస్ మార్క్స్కి ఏం చెప్తున్నారంటే ఇంటర్నల్స్ 10 కంటే తక్కువ ఉంటే కుదరదంట కదా. ఎవరు చెప్పారు? అవన్నీ కూడా ట్రాష్, అదంతా బుస్సే. అప్లై చేసేవాళ్ళు అప్లై చేస్తున్నాం అన్నారు, ఫస్ట్లో వీళ్ళు పుకారు లేపారు అంతే. ఓకేనా? సో ఇక డ్రాయింగ్ సబ్జెక్టుకు పెట్టుకోవద్దు కాదు మీరు, ఓకేనా? అదొకటి. మ్యాథ్స్ సబ్జెక్టుకు పెట్టుకోవచ్చు. ఇక వచ్చేసరికి మీరు తత్కాల్లో అప్లై చేసుకోవచ్చా అంటే తత్కాల్లో అప్లై చేసుకోవడానికి కుదరదు. ఇది కాలేజీలో అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చినప్పుడు వాళ్ళే అప్లై చేస్తారు, లేకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళి అప్లై చేసేవాళ్ళు డైరెక్ట్గా అప్లై చేస్తారు. ఓకేనా? సో ఇందుట్లో వచ్చేసరికి ఏంటంటే ఒకసారి గ్రేస్ మార్క్స్ అప్లై చేశారంటే మీరు PCCM కోసం ఇక ఫ్యూచర్లో ఏ ఎగ్జామ్స్ మీరు రాయటానికి లేదు. ఒకవేళ రాసినా ఆ రిజల్ట్ అనేది నలిఫై అయిపోతుంది మీ గ్రేస్ మార్క్స్ కనుక అప్లై ఉంటుంది. గ్రేస్ మార్క్స్ అప్లై అప్పటికి కాలేదనుకోండి, రిజల్ట్ చూపిస్తుంది, మీరు పాస్ అయిపోతే పర్లేదు, కాకపోతే గ్రేస్ మార్క్స్ అప్లై చేయలేదు కాబట్టి అది క్యాన్సిల్ చేసుకొని ఇది ఉంచుకోవచ్చు. లేదు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, నో ప్రాబ్లం, అక్కడ గ్రేస్ మార్క్స్ అప్లై అయిపోతాయి. ఒకవేళ అప్పటికే గ్రేస్ మార్క్స్ అప్లై ఉంటే ఇది నేను చెప్పాను కదా, రిజల్ట్ నలిఫై అయిపోతుంది, దానివల్ల ప్రాబ్లం అయితే ఉండదు. సో కొంతమంది అడుగుతున్నారు, ఒక సబ్జెక్టు సప్లీలు తర్వాత రాసుకోవచ్చు, ముందు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు, ఆ మిగతా రెండింటికి లేట్ అయిపోతుంది. అట్లా కుదరదండి, రూల్ ఈజ్ రూల్. సో ఎన్ని సబ్జెక్టులకైనా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా 30-23. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే అవి అప్లై చేస్తే ఇంకా సబ్జెక్టులు ఏమీ కూడా ఉండటానికి లేదు, బ్యాలెన్స్ అన్నీ అయిపోవాలి, అదొకటి. ఇంకేంటంటే ఇంకా అడిగేది చాలామంది, ఇప్పుడు 30 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, నాకు ఒకటే సబ్జెక్ట్ మిగిలింది, దానికి అప్లై చేస్తే 30 గ్రేస్ మార్క్స్ ఇచ్చేస్తారా అంటే నీకు ఎంతవరకు అయితే తగ్గినాయో 40కి
అన్ని మార్క్స్ అయితేనే ఎక్స్టర్నల్కి యాడ్ చేస్తారు, అంతే తప్ప అంతకు మించి అన్నారు. ఓవరాల్గా ఇవి గ్రేస్ మార్క్స్ రూల్స్. ఇంకా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్లో కాల్ చేయండి. థ్యాంక్ యూ.